ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఆగస్టు 14న కోలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వార్ జరగనుంది. తమిళ సినీ పరిశ్రమ నుంచి రజనీకాంత్ నటించిన మల్టీస్టారర్ కూలీ రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీస్టారర్ వార్ 2 విడుదల కానుంది. ఇప్పటికే ఈ క్లాష్ కావాల్సినంత హీట్ పెంచుతోంది. ఇప్పుడు డిసెంబర్ 5న జరిగే క్లాష్ అంతకంటే ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ నుంచి ప్రభాస్, బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 5 ఆ రోజు క్రిస్మస్ కాదు, దీపావళి కూడా కాదు, ఈద్ అంతకంటే కాదు. కానీ స్టార్స్ అందరూ ఇదే డేట్ కు సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకు కారణం లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5న అల్లు అర్జున్ పుష్పరాజుగా తిరిగొచ్చి ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పటికే ఈ డేట్ కు ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం రాజాసాబ్ రిలీజ్ డేట్ లాక్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ కొత్త సినిమా దురంధర్ కూడా సేమ్ డేట్ కు విడుదలకు సన్నాహాలు జరుపుకుంటుంది. ఇది ఒక విధంగా టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ క్లాష్ అనే చెప్పాలి. రాజాసాబ్ తో ప్రభాస్ హారర్ కామెడీ స్టోరీని చెప్పబోతుంటే దురంధర్ తో రణ్వీర్ సింగ్ గ్యాంగ్స్టర్ స్టోరీ చెప్పబోతున్నాడు. ఇద్దరి కెరియర్ లో ఈ చిత్రాలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. అందుకే ఈ క్లాష్ కు అంత క్రేజ్. 2 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి క్లాష్ జరిగింది. అప్పుడు షారుఖ్ నటించిన డమ్కి, ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ అయ్యాయి. అయితే వసూళ్ల విషయంలో మాత్రం షారుఖ్ ను వెనక్కి నెట్టాడు ప్రభాస్.